అవుతోంది. ఇప్పుడు డాక్టర్ సాయి కృష్ణ గారు చెప్పినట్టు 2034 దాకా మనం ఇలా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని వెయిట్ చేయడమే తప్పించి పాత పాలసీ ప్రకారమే వెళ్తే కనుక అనివార్యంగా కనిపిస్తుంది సార్. యూపీ 70, బీహార్ 35, గుజరాత్ ఇంకో 26 అంటే 52. రేపు పొద్దున ఇక్కడి నుంచే ప్రధానమంత్రులు వస్తారు, రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు మనకు వదిలేస్తారు అనుకోండి. ఎందుకంటే విధానపరంగా నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దగా వెసులుబాటు లేని ఉద్యోగాలు కాబట్టి అవి మనకు వదిలేస్తారు సౌత్కి. ఈ వివక్ష ఇలాగే కంటిన్యూ అయితే బహుశా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి ఆయన చిట్ట చివరి వ్యక్తిగా పివి నరసింహారావు గారి పేరు చరిత్రలో నిలిచిపోయిన తర్వాత ఎవరు లేరు కాబట్టి. ఏమంటారు తులసిరెడ్డి గారు? ఇక్కడ ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు 100% అవుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే జనరల్గా సెన్సెస్ వచ్చేసి ఎవ్రీ 10 years మామూలుగా జరపాలి. అది 2011లో జరిపారు, 2021లో కోవిడ్ వల్ల జరపలేదు. మామూలుగా అయితే 2031లో జరపాలి. మామూలుగా ఎవరీ 10 yearsకు 51, 61, 71, 21, 91, 2001 అట్లా మామూలుగా. కానీ 2021లో జరపలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 2017 మార్చి 1 కల్లా అయిపోవాలని ఆల్రెడీ డిసైడ్ చేశారు, నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఆ ప్రకారంగా ఏంటంటే 2031 వరకు సెన్సెస్ వరకే పోయిండే వాళ్ళు కాదు. కాబట్టి 2029 సార్వత్రిక ఎన్నికలకు సంఖ్య పెంచాలనే దాన్ని దృష్టిలో పెట్టుకునే సెన్సెస్ వచ్చేసి 2027 మార్చి 1 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ 13,000 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి సెన్సెస్ అయిపోతుంది కాబట్టి అయిపోతానే నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తానే డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. కమిషన్ వచ్చేసి అటు సంఖ్య అనేది ఏ విధంగా నిర్ణయించాలనేది ఇప్పుడు సమస్య. డెఫినెట్గా వచ్చేసి సరిగా సంఖ్య ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. నా దృష్టిలో అయితే కనుక సంఖ్య పెంచడం కూడా అనవసరం నా దృష్టిలో. ఎందుకంటే నేను వచ్చేసి రాజ్యసభ మెంబర్గా 6 ఏళ్ళు ఉన్నాను. ఆడ ఏం పొడిచేది ఏమి ఉండదు. ఆడ వచ్చేసి చాలా మందికి అవకాశాలు కూడా రావు. వచ్చేసి ఈవెన్ పార్టీలోనే ఫ్లోర్ లీడర్స్ తీసుకుంటారు ఎక్కువ టైము, మిగతా వాళ్ళకి చాలా మందికి మాట్లాడే అవకాశం కూడా రాదు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం ఎంతసేపు వాకౌట్ దాంట్లో. కాబట్టి ఆడ ఏదో పెద్ద సంఖ్య పెంచుతానే ఉన్న వాళ్ళకే 543 మెంబర్స్ ఉన్న వాళ్ళకే చాలా మందికి రాజ్యసభలోనే మాకు తక్కువ సమయం వచ్చేది. ఇంకా లోక్సభలో చాలా మందికి మాట్లాడే అవకాశమే రాదు. వరకు వచ్చేసి ఆ ఓటప్పుడు వేయాల్సిందే. ఇంకా రేపు 543 నుండి పెంచితే ఇంకేమి ఆడ పెద్ద చర్చల్లో పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఏదో మనం పాపులేషన్ ప్రకారంగా పెంచామనుకోవాల్సిన తప్పని చేసి ఎంతమంది ఉన్నారని కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కంటే. కాబట్టి ఆ ఎంపీలు ఎంత వాదనా పట్టుకుతో బాగా వాదిస్తున్నారు అదే ఇంపార్టెంట్ తప్ప దీంతో పెంచాల్సిన అవసరము నా ప్రకారం అయితే లేదు. కానీ ఖచ్చితంగా వచ్చేసి మనము రాజ్యాంగం ప్రకారంగా ఎవరీ 10 years సెన్సెస్ తర్వాత పాపులేషన్ ప్రకారంగా చేయాలనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మహిళా రిజర్వేషన్స్ కూడా ఆల్రెడీ పాస్ చేసింది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి పెంచడం జరుగుతుంది, 100% పెంచడం జరుగుతుంది. ఆ పెంచడం అనేది మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 888 భవనం సీట్ల సంఖ్య లోక్సభలో. కాబట్టి దాని లోపలనే ఉంటుంది. ఆ లోపల సంఖ్యను ఏ విధంగా నిర్ణయించాలని ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా అయితే కనుక పాపులేషన్ ప్రకారంగా ఉంది. కానీ వాజ్పేయి గారు, ఇందిరమ్మ గారు వాళ్ళు 2 కోణాల దృష్టిలో ఆలోచించుకొని వాళ్ళు యొక్క ఫ్రీజ్ పెట్టింది. ఒకటేమి కుటుంబ నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, 2 ఇదో ఈ యొక్క దేశ విభజనకు దారి తీస్తుంది అనేది లోపల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడే 19 ఇందిరాగాంధీ గారు 76లో, ఈయన 2001లో వాజ్పేయి గారు వచ్చేసి దేశ సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ పరిస్థితి రాకూడదు అని దృష్టిలో పెట్టుకొని తర్వాత కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి దృష్టిలో పెట్టుకొని దీన్ని చేయడం జరిగింది. కాబట్టి మనము ఆ కోణంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనుకుంటాను. ఆలోచించినప్పుడు నేను చెప్పినట్టు 3 మార్గాలు. ఫ్రీజ్కి అవకాశం లేదు, వాళ్ళేమో ఫ్రీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఫ్రీజ్కి అవకాశం లేదు. ఎందుకంటే మహిళా చేయాలంటే చేయొచ్చు. 543లోనే 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. చేయాలనుకుంటే 543లోనే 33% మహిళలకు ఇచ్చేసి చేయొచ్చు. కానీ ఆ ఉద్దేశం ఉన్నట్లేదు, ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. ఆ పెంచినప్పుడు ఏ ప్రాతిపదిక పాపులేషన్ ప్రకారంగా దేశం ఒక యూనిట్గా తీసుకొని పాపులేషన్ ఒక్కొక్క లోక్సభ పరిధికి అనుకున్నప్పుడు ఈవెన్ ఆ ప్రకారంగా 100% చేసినట్లేదు. ఇప్పుడు ఉండేది కూడా 543 ఈశాన్య రాష్ట్రాల పాపులేషన్ కు, ఉత్తరప్రదేశ్ లో ఎంపీ సీట్లు లోక్సభ పరిధిలో పాపులేషన్ కు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కూడా. న్యాచురల్లీ సార్, అంటే మనం వీ హ్యావ్ టు కన్సిడర్ ది హిలీ టెరైన్స్ డెమోగ్రఫీ. 50,000 ఉన్న
జనాభా ఓటర్లు ఉన్న సిక్కింలో ఒక ఎంపీ ఉంటారు, అనివార్యత అది, మనం దాన్ని కాదనలేము. అదే కాబట్టి మనము డెఫినెట్గా వచ్చేసి నాకు తెలిసి ప్రజాస్వామ్యమా దేశ సమైక్యత అన్నప్పుడు ప్రజాస్వామ్యం కంటే పెద్దది దేశ సమైక్యత. దేశమే విడిపోయేటప్పుడు నాశనం అయ్యేటప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం అర్థమే ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యము కంటే కూడా దేశ సమైక్యత ముఖ్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు రాజనీతిజ్ఞులు ఇందిరమ్మ గారు కానీ వాజ్పేయి గారు కానీ పోయిన బాటలో వచ్చేసేసి ఈ ప్రభుత్వం కూడా పోతే ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినట్లు ఆ పర్సెంటేజ్కి వారు చెప్పినట్లు రాజ్యాంగ సభలు జరగాలి. పర్సెంటేజ్ తీసుకోవాలంటే పాపులేషన్ ప్రకారం అయితే ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. పర్సెంటేజ్ ప్రకారంగా ఒక 10%, 20%, 25% పెంచడము, అది అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా ఇవ్వడము, దాంట్లో వచ్చేసి 33% వదిలి చేయడం జరిగితే సరిపోతుంది. దాన్ని కొన్ని రాజ్యాంగ సవరణలు వచ్చేసి దానికి ఏం పెద్ద ఆ ప్రకారంగా చేసడానికి రూలింగ్ పార్టీకి సిద్ధమైతే మిగతా అపోజిషన్ పార్టీస్ నుండి ఇండియా కూటమి నుండి వ్యతిరేకత ఎందుకుంటుంది, దానికి ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళకు ముందు వచ్చేసి అది దుర్బుద్ధి ఉండకుండా ఉండాలా, ఈ దేశం వచ్చేసి సమగ్రంగా సమైక్యతగా ఉండాలి. తులసిరెడ్డి గారు ఒక హైపోథెటికల్ క్వశ్చన్, అందుకని ముందరే హైపోథెటికల్ క్వశ్చన్ అంటాం. మీరు ఇందాక మాట అన్నారు, సీరియస్ అబ్జర్వేషన్, మాట ఏం కాదు, దేశ విభజనకు దారి తీసే ఒక ప్రమాదం కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి ప్రమాదమే కనిపిస్తే దేశ విభజనకి గట్టిగా డిమాండ్ చేసే ప్రాంతాలు లేదా రాష్ట్రాలు ఏవై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకసారి డ్యామ్కి వచ్చేసి లీక్ అయిన తర్వాత అది ఒక ఆగదు, అది వచ్చేసి మళ్ళీ ఒకసారి అది ఎక్కడికి పోతుందో అది వచ్చేసి మన భారతదేశం యొక్క చరిత్ర తీసుకుంటే ఈవెన్ కురుక్షేత్ర యుద్ధంలో కూడా కురుపాండవులు అప్పుడు కూడా అంగభంగ కళింగాది చొప్పన్నారు దేశాలు వచ్చేసి అనేక రాజ్యాలు ఆ పక్క ఈ పక్క, ఆ పక్క 7 అధ్యక్షులు 11 అధ్యక్షులు చూస్తే మనం అనేక దేశాలుగా అనేక రాజ్యాలుగా, ఈవెన్ వచ్చేసి బ్రిటిషర్స్ మనకి ఇచ్చేటప్పుడు కూడా కేవలం భారతదేశం పాకిస్తాన్ కాదు, 565 సంస్థానాలు స్వతంత్ర దేశాలు, మీ ఇష్టం స్వతంత్ర దేశాలుగా ఉండొచ్చునా, భారతదేశం కలవచ్చునా, పాకిస్తాన్ కలవచ్చునా. కానీ బ్రిటిష్ వాళ్ళు విభజించింది 2 దేశాలుగా కాదు, 567 దేశాలుగా విభజించారు. కాబట్టి మన తర్వాత వచ్చేసి సంస్థలు విలీనం చేసుకున్నాం, కానీ వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఆ విభజిస్తే వీళ్ళు కొట్టుకొని వస్తారు, మళ్ళా మనమే రావచ్చు అనే ఉద్దేశంతో. కాబట్టి మన చరిత్ర వచ్చేసి ఇంటాక్ట్ గా ఎప్పుడూ లేదు చాలా. కాబట్టి ఒకసారి లీక్ అయిన తర్వాత, ఒక్కసారి వీక్ అయిన తర్వాత ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి తమిళనాడులో ముందు స్టార్ట్ అవుతుంది, మాకు వచ్చేసి అన్యాయం జరిగిందని ఇంకా ఆటోమేటిక్ గా ఎక్కడికెక్కడ మనము ఎరుగే సౌత్ ఇండియా, కానీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఇప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని సెపరేట్ అంటున్నాము, వెస్ట్ ఇండియా. కాబట్టి ఇది పెద్ద దేశము, జనాభా పరంగా తీసినా, వైశాల్య పరంగా తీసినా, నైసర్గిక స్వరూపం తీసుకున్నా, శీతోష్ణ స్థితి తీసుకున్నా, ఆహార అలవాటు తీసుకున్నా, కాబట్టి సంస్కృతి తీసుకున్నా, ఇది ఏమంటే ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఒక భారతదేశము, భారతీయుడు అనేది ఒక ఆ నేపథ్యంలో వచ్చేసి అందరం ఏకమైన, కానీ లేకుంటే అనేక విధాలుగా విభజన దేశం. కాబట్టి వన్స్ మొదలైతే మళ్ళీ ఎక్కడ అవుతుందో చెప్పలేదు. అది రాకుండా చూసుకోవాల్సిన సీరియస్ అబ్జర్వేషన్ ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి గారు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకునే చేశారు. కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇల్లు కూడా. రైట్. ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్ళాం. గఫూర్ గారు, సీరియస్ అబ్జర్వేషన్ అంటే తులసిరెడ్డి గారు జనరల్గా ఒక మాట చెప్పారు అంటే ఎంతో ఆలోచించి కానీ తర్కించి కానీ చెప్పరు. ఆయనకు ఆ సందేహం ఉంది, అదేదో ఆ గొడవో ఆ రగడో తమిళనాడు నుంచే ప్రారంభమయ్యే ప్రమాదం కనిపిస్తుందని. అది ఒక నిమిషం. రెండోది, ఒకవేళ జనాభా ప్రాతిపదికదే కమ్యూనిస్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ పార్టీగా మీరు ఒక చోట నష్టపోయి ఒక చోట లాభపడతారు. కేరళలో నష్టపోబోతున్నారు, 3 సీట్లు పోతాయి. వెస్ట్ బెంగాల్లో బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. కాబట్టి మీ ప్రావెస్నెస్ నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది వెస్ట్ బెంగాల్. వేరిన్ అక్కడ బీజేపీ ఒక 6 క్రాక్ టీమ్స్ని దింపింది. మొన్న మీరు ఎవరన్నా యాక్టివ్గా ఉన్నా, మమతా బెనర్జీ గారి టీం యాక్టివ్గా ఉన్నా, వాటిని అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడానికి. సో ఎనీహౌ దాట్స్ అ పొలిటికల్ గేమ్. బట్ హౌ డూ యూ లుక్ ఎట్ సార్, నేను అనేది తులసిరెడ్డి గారు లేవనెత్తిన ఒక అంశం చాలా సున్నితమైన అంశం, విభజనకి నిజంగా దారి తీసే విధంగానే ఈసారి ఈ సీట్లని గుర్తించడమో ప్రకటించడమో జరిగే అవకాశం ఉందా? వాసుదేవన్ గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారి అబ్జర్వేషను సరే,
ఇంతకుముందు మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి లేవదీసినారు, అంటే డీలిమిటేషన్ దృష్టి కాదు. ఆయన చెప్పింది ఏమిటంటే సౌత్ నష్టపోతుంది కేంద్రం పెత్తనంతో, సౌత్ నార్త్ డివిజన్ ఉంది, ఇదే పద్ధతి కొనసాగితే సౌత్ అంతా కన్సాలిడేట్ కావాల్సి వస్తుంది అని ఒక హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా కాలం కిందట. ఏమైనప్పటికీ ఇది విభజనకు దారి తీస్తుందా లేదా అని అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తికి మాత్రం దారితీస్తుంది. అది ఏ రూపం తీసుకుంటే అది ఏమిటి మనకు తెలియదు, కానీ ఒక రకంగా గవర్నమెంట్ అంటే స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన దానికి ఈ రకంగా కొందరిని పనిష్ చేయడం ఇది ఎట్లా కరెక్ట్? తర్వాత సార్ ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రి అవుతారు, సౌత్ అవుతాడో నార్త్ అవుతాడో